ఇది రోస్టెడ్ చెన్నా అంటారు. ఉప్పు శనగలు. అంటే ఇలా పొట్టు ఉంటదనమాట. ఇలా పొట్టుండే వాటితో పుల్కాలాగా చేసుకుంటే మనకి రిచ్ ఇన్ ప్రోటీన్. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్‌కి వెజ్‌లో చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు తెలియక వెజ్‌లో ప్రోటీన్ తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కదా! వెజ్‌లో ప్రోటీను మీరు 100% సాటిస్ఫై చేయగలరా క్లయింట్స్‌కి అని అడుగుతారు. నేను వెజ్‌లోనే ఎక్కువగా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది రోస్టెడ్ చెన్నా విత్ పొట్టుంటది కదా! ఉప్పు శనగలు అంటారు. సో, ఈ పొట్టుతో పాటు మనం మిక్సీ ఏసేసుకుంటే ఫైబర్ గూడా ఇంక్లూడ్ అయిపోతుంది. కొంచెం ఓట్స్ ఏసుకుంటున్నాను. గ్యాస్ రాకుండా కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం సోంపు, కొంచెం గ్రీన్ పీసు, కొంచెం కరివేపాకు, వాల్‌నట్స్ ఏస్తున్నాను. అంటే నేను ఆయిల్ ఎక్కువేయను. సో, వీటిలో నుంచి ఆయిల్ వస్తది కాబట్టి వాల్‌నట్స్ కొన్ని అండ్ పంకిన్ సీడ్స్ కొన్ని వేస్తున్నాను. దీన్నిప్పుడు మిక్సీ ఏస్తాను. సో, చూడండి ఇలా గ్రీన్ కలర్‌గా వచ్చింది. ఎందుకంటే కరివేపాకు, గ్రీన్ పీస్ వేసేసాం గదా! స్మెల్ గూడా వార్మ్ స్మెల్ ఒస్తుంది. సో, నాకు వార్మ్ అంటే ఇష్టము. సో, ఆ స్మెల్ నాకు ఓకే. ఇష్టం లేని వాళ్ళు ఆహ్, జీరా అండ్ సోంపు వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్. కర్రీలో సాల్ట్ ఉంటది కాబట్టి ఇందులో మినిమల్‌గా వేసేసుకొని కొంచెం పన్నీరేస్తాను నేను. ఈ పన్నీర్‌తో ముద్దలా కలుపుతాను. చపాతీ ముద్దలా. సో, ఇదిగో ముద్దలా చేసుకున్నాను. సో, దీన్నిప్పుడు చపాతీ అంటే పుల్కాలాగా చేసుకుంటాను. సో, చిన్నవి చేసుకుంటాను. పెద్దవి అంటే అవి విరిగిపోతాయి. సో, చక్కగా ఇలా చిన్నయి వేసేసుకోవటమే. సో, ఆయిల్ లేకుండా చక్కగా ఇలా ఒక 5 పడతాయి పెనం మీద. సో, ఒక 5 అయినా తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని చక్కగా కాల్చుకుంటే ఆయిలేయాల్సిన అవసరం లేదు. వాల్‌నట్‌లో, పంకిన్ సీడ్స్‌లో ఈ రెండిట్లో ఆయిలుంది. అండ్ చెన్నాలో ప్రోటీనుంది, పన్నీర్‌లో ప్రోటీనుంది, గ్రీన్ పీస్‌లో ప్రోటీనుంది. అండ్ దీంతో కలిపి ఆకుకూర కర్రీ అండ్ మా దుర్గ గోరు చిక్కుళ్ళు ఫ్రై గూడా చేసింది. అలానే తిందాం. ఎలా తినాలో గూడా చూపిస్తా. సో, రెడీ అయింది. నేను తిందామనుకుంటే ఇక్కడ ఒకడు తయారైపోయున్నాడు. వాడికే పెడతాను. ముందు అతిథి దేవో భవ. నీకే కావాలిరా? సరే వాడే టేస్ట్ చూసి చెప్తాడు. ఇప్పుడు వీడికొక ఎగ్జామ్ పెడుతున్నాను. సో, ఇప్పుడు కర్రీస్ 2. ఇప్పుడిది మన డైట్‌లో ఏది తినమని చెప్తాను ఫస్ట్? కీర సలాడ్ ఆ! 100% ఉండాలి. అయితే ముందు అది తిను. వితౌట్ సలాడ్ అసలు ఏది ఆ! తినొద్దండి. సో, ఒక 4 చపాతీలు కావాలన్నాడు. ఈరోజు ఇది మొత్తం తినమన్నాము. అప్పుడు టమ్మీ ఫుల్ అయిందా లేదా కనుక్కుందాం. అన్నీ తిను. ఇవన్నీ అన్నీ. ఆ! ఆనియన్స్ వదిలేయి. ఆనియన్స్ నంచుకునేటప్పుడు తిను. కీర తినేయి. కీర కీర నేనే కట్ చేశాను బావుందా? కదా! నేను కట్ చేశాను కాబట్టి బావుంది. ఇవైతే కడుపు నిండిపోతది. చూడండి వాటికే కడుపు నిండుతుందంట. అంటే నేను వండింది ఏమీ లేదక్కడ అని చెప్తున్నాడు. లేదు మేడం. ఇప్పుడు తిను. కూర ఎంతేసుకోవాలి? కర్రీ కూర్చొని ఎక్కువ హ్మ్. 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 బావుందా? అక్కడ చెప్పు. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బావుందంట. టమ్మీ ఫుల్ అయిందో లేదో మొత్తం తిన్నాక అప్పుడు అడుగుదాం సాయిని. వాల్‌నట్ నా ఫేవరెట్. వాడది తింటున్నాడు గదా! వాటర్ కావాలా? దాహం వేస్తుందా? మరి అంత అయితే అక్కడ పెట్టేయి. అయ్యో! అంటే మనం తినేటప్పుడు దాహం అయితేనే వాటర్ తాగాలి. ఇప్పుడు ఇప్పుడు వాల్‌నట్ నేను మిక్సీ ఎయ్యాలనుకోండి, పేస్ట్‌లా చేయాలనుకోండి. వాల్‌నట్ అంతా ఏసి, వాటర్ అంతా ఏసి మిక్సీ ఏస్తే అది ప్రాపర్‌గా గ్రైండ్ అవ్వదు. ఫస్ట్ దాన్ని పౌడర్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ ఏస్తూ ఉంటేనే అది గ్రైండ్ అవుతది.
సో మనం తినేటప్పుడు ఎక్కువ వాటర్ తాగకూడదు. అంటే ఒక గ్లాస్ వాటర్ ఓకే. బట్ తిన్నాక ఒక హాఫ్ గ్లాస్ సరిపోతే హాఫ్ గ్లాస్‌తో సరిపెట్టేయాలి. ఎలా ఉంది? సూపర్. మామూలు చపాతీ బాగుందా? ఇది బాగుందా? ఇది బాగుంది. క్రంచీ క్రంచీగా బాగుంది. సో గోరు చిక్కుళ్ళు ఫ్రై, ఆకుకూర పప్పు చేసింది మా దుర్గా. తినేసి. ఇంకా దాంట్లో దుర్గా ఇంకో 4 మ్యామ్ చపాతీలు వద్దు తీసురా. నాకు. ఏమన్నాడురా ఇందాక 4 చపాతీస్ కావాలి అన్నాడు దుర్గాతో. అంటే మామూలుగా చిన్న సైజులో ఉన్నాయి కదా, ఎక్కువ తినొచ్చు అనుకున్నాను మ్యామ్. మరి ఇప్పుడు అమ్మో వద్దు. వద్దు. ఎందుకు నిండిపోయిందా? ఆ. సో సాయికే కడుపు నిండిందంటే మరి మీకు కూడా కడుపు నిండుద్ది. సో ట్రై దిస్ రెసిపీ అట్ యువర్ హోమ్. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్.